నమక అనువాకాల్లో ఒకటవ అనువాకము తర్వాత వచ్చేటువంటి ఏకాదశ రుద్ర అనువాకం అది. ఒకటవ అనువాకానికి రుద్ర నమ్మకములో ఒకటవ అనువాకానికి రెండో అనువాకానికి మధ్యలో వచ్చేటువంటి ఏకాదశ రుద్రులది. అది నేను కోవిడ్ టైంలో అందరికీ ఫ్రీగా దానిని పఠనము చేస్తే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఈ కోవిడ్ అనేది మిటిగేట్ అవుతుంది అని చాలా మందికి ఫ్రీగా కౌన్సిలింగ్ చేశాను. మీకు ఎవరన్నా అట్లా కోవిడ్లో ఉంటే కనుక దీన్ని ఒక ఊపిరిలో పాడలేకపోయినా ఎన్ని ఊపిరిలో పాడగలరో ప్రయత్నించి చెయ్యమనండి, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అని చెప్పాను. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఒక్క ఊపిరిలో పాడాలి దాన్ని, వితౌట్ టేకింగ్ బ్రీత్. ఓం నమః శివాయ. హిందూ బంధువులందరికీ నమస్కారము. మనకి శివరాత్రి, అందుకు మన భక్తులందరికీ శివరాత్రి పర్వదినాన రుద్ర నమక అంతర్గతంగా ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు చెప్తున్నాను. అది మీకు కుదిరితే జాగార సమయంలో మీ శక్తి కొలది చెయ్యండి. అది ఏమిటనేది ఇప్పుడు చెప్తాను. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.